భగవంతుడు ఈ భూమి మీద జీవించాడనే ఆనవాళ్ళు మనకి ఈ ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తాయి. అందులో ఒకటి ద్వారకా నగరం. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఎన్నో చిక్కని రహస్యాలు ఉన్నాయి. నిజానికి సైంటిస్టులు సైతం కనిపెట్టలేని అవశేషాలు ఎన్నో ద్వారకలో ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత నేటి మానవాళికి రేపటి తరానికి మనం అందించాల్సిన బాధ్యత. సో ఈ వీడియోలో మీకు శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం ఎలా మునిగిపోయిందో చెప్తాను. అలాగే గాంధారి పెట్టిన శాపం ఏంటి, అందువల్లనే ద్వారకా మునిగిపోయిందా లేదో కూడా చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. శ్రీకృష్ణ భగవానుడు మధురలో జన్మించాడు, గోకులంలో పెరిగాడు, పాలించింది ద్వారకా నగరాన్ని. శ్రీకృష్ణ భగవానుడు తన మేనమామ కంసుని చంపిన తర్వాత శ్రీకృష్ణుణ్ణి అలాగే యదువంశాన్ని నాశనం చేస్తానని జరాసంధుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకని జరాసంధుడు ఏమాత్రం అవకాశం దొరికినా మధుర మీద దాడి చేసేవాడు. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడు మధురను విడిచిపెట్టి సముద్ర తీరంలో ద్వారకని నిర్మిస్తాడు. అక్కడ తన యదువంశంతో పాటు చాలా సంతోషంగా జీవించేవాడు. 30 సంవత్సరాల వరకు ద్వారకని పాలించాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ఒకనొక సమయంలో తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ద్వారక మునిగిపోయింది అని అంటూ ఉంటారు. మన పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం గాంధారి శ్రీకృష్ణుణ్ణి ఎందుకని శపించింది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత పాండవులు హస్తినాపురాన్ని చేరుకున్నారు అని సంజయుడు గాంధారికి చెప్తాడు. గాంధారి ఆ యుద్ధంలో పుత్రులందరినీ కోల్పోతుంది. ఆ తరువాత చాలా బాధతో దుఃఖిస్తుంది. అయితే దీనంతటికీ కారణం ఆ శ్రీకృష్ణుడే అని తెలిసిన గాంధారికి దుఃఖంతో పాటు కోపం కూడా వస్తుంది. అయితే గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. అదేంటంటే, నేను పతివ్రతనైతే నేను చేసిన పూజలు ఇప్పటి వరకు ఫలిస్తే నువ్వు ఎలాగైతే నా కురువంశాన్ని నాశనం చేశావో అలాగే నీ యదువంశం నీ ద్వారక నాశనమవునుగా. కానీ శ్రీకృష్ణుణ్ణి గాంధారి శపిస్తుంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత ద్వారక చాలా అవశకునాలకు గురవుతుంది. అందుకని యదువంశం పురుషులనంతా తీర్థయాత్రలకు వెళ్ళి రమ్మని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అయితే వాళ్ళకి చిన్నగా గొడవలు మొదలవుతూ ఉంటాయి. ఆ చిన్న గొడవలు కాస్త చిలికి గాలివానంత అవుతాయి. ఆ గాలివాన పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది. అయితే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పుత్రుడు ప్రద్యుమ్నుడు కూడా చనిపోవడం జరుగుతుంది. ఈ యుద్ధంలో చివరికి శ్రీకృష్ణుడు బలరాముడు శ్రీకృష్ణుడి సారథి మాత్రమే మిగులుతారు. అయితే శ్రీకృష్ణుడు తన సారథితో అర్జునుడిని తీసుకుని రమ్మని చెప్తాడు. అలాగే బలరాముడిని అక్కడే ఉండమని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతి త్వరలో అర్జునుడు ఇక్కడికి వస్తాడని, అప్పటి వరకు నగరంలో ఉన్న స్త్రీలని మరియు పురుషులను కాపాడమని వసుదేవునికి చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్న చోటికి వస్తాడు. అక్కడ బలరాముని ఆత్మ శేషనాగు రూపంలో మారుతుంది. ఆ తరువాత సముద్రంలో లీలమవుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని గాంధారి పెట్టిన శాపం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇంతలో ఒక వేటగాడు శ్రీకృష్ణుడి బొటనవేలుపై దాడి చేస్తాడు. అయితే ఆ బొటనవేలు ఒక జింక కన్ను అని అనుకుంటాడు. ఇంతలో ఆ వేటగాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చూస్తాడు. అక్కడ చూసిన శ్రీకృష్ణుడిని క్షమించమని అడుగుతాడు. అది చూసిన కృష్ణుడు అతన్ని క్షమిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలిపెడతాడు. ఇంతలో అర్జునుడు ద్వారకకి వస్తాడు. అక్కడ ద్వారక పరిస్థితి చూసి అర్జునుడి కళ్ళల్లో నీళ్లు ఆగవు. ఇంతలో వసుదేవుడు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చిన వసుదేవుడు అర్జునుడికి అంతా విలపిస్తాడు. ఆ తర్వాత వసుదేవుడు శ్రీకృష్ణుడి గురించి మొత్తం వివరంగా చెప్తాడు. కొంతకాలంలోనే ఈ నగరం అంతా మునిగిపోతుందని, ఇంతలో ఇక్కడ ఉన్న ప్రజలందరినీ తరలించాలని అర్జునుడికి వసుదేవుడు చెప్తాడు. దాంతో అర్జునుడు అక్కడ ఉన్న మంత్రులందరినీ సమావేశం చేరుస్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరినీ తరలించాలని, 7 రోజుల్లో ఈ నగరం అంతా మునిగిపోతుందని వాళ్ళకి చెప్తాడు. ఆ తర్వాత అర్జునుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ హస్తినాపురానికి చేరుస్తాడు. దాని తర్వాత అక్కడ ఉన్న ద్వారకా మొత్తం సముద్ర మట్టం అవుతుంది. దీంతో ద్వారకా నగరం శ్రీకృష్ణుని ఘట్టం పూర్తవుతుంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.